ఈరోజు మనము కొర్రల కిచిడి చేసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్ కొర్రలు, 1/2 కప్పు పెసరపప్పు, 1 టీ స్పూను పంప్కిన్ సీడ్స్, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ పచ్చి బఠానీ, 2 టీ స్పూన్ల స్వీట్ కార్న్, 2-3 టీ స్పూన్ల, చాలా ఎక్కువే, 20 దాకా జీడిపప్పు, తర్వాత 6 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్, పెద్ద టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న టీ స్పూను పసుపు, 1 చిన్న టీ స్పూను మెంతి పౌడర్, 2 రెమ్మల కరివేపాకు, 2 ఇంచుల అల్లం ముక్కలు, సాల్ట్. ఇవే కావాల్సిన పదార్థాలు ఇవి. ఈ కొర్రలు నైటే నానబెట్టేసానండి. నానబెట్టకుండా ఉడకవు అవి. బాగా నీట్గా నైటే బాగా 2-3 సార్లు కడిగినాను. ఇప్పుడు కూడా ఎంత డస్ట్ వచ్చింది, బాగా డస్ట్ ఉంటుంది. చాలా నీట్గా కడుక్కోవాలి. ఎంత తెల్లగా చూడండి. బాగా నీట్గా కడిగేసుకొని పెసరపప్పు కూడా కడగాలి. నేను నానబెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ కడిగేసుకోవాలి. దీంతో 1 కప్పు కొర్రలు, 1/2 కప్ పెసరపప్పు వేసాం కదా, వాటర్. దీంతో 4 కప్స్ వాటర్ పోసిన నేను. కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలి, సరిపోకుండా మళ్ళీ పోసుకోవచ్చు. నేను కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ పెడుతున్నాను స్టవ్ పైన పెట్టేసండి. కొంచెం దీంట్లో పసుపు వేసేయాలి. పసుపు, మెంతి పౌడర్ 2 వేసేసి కొంచెం జీలకర్ర వేయాలి ఇందులో. ఇంకా అంతే, మూత పెట్టేసి 2 విజిల్స్. అది సిమ్ పైన, ఇది సిమ్లో ఉండాలి. మొత్తం స్టార్టింగ్ నుంచి సిమ్మే పెట్టాలి, హై పెట్టకూడదు, ఉడకదు. 2 విజిల్స్ రాగానే బంద్ చేసుకోవాలి. ఉడికిపోయిందండి, ఇప్పుడే మూత తీసినాను. ఈ విధంగా ఉడకాలి. దీంట్లో 2 బౌల్లో నీళ్ళు పోసినాను నేను. అప్పుడు 4 పోసినాను, ఇప్పుడు 2 బౌళ్ళు. ఇట్లా అవుతుంది. స్టవ్ ఇందులో నెయ్యి వేసుకున్నాను. స్టవ్ వెలిగిస్తా. నెయ్యి వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఎంత ఎక్కువ వేసుకున్నా అంత బాగుంటుంది. పైన కూడా మనం వేసుకోవచ్చు మళ్ళీ. నెయ్యి కాగిందండి. ఫస్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అవి వేసుకోవాలి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, 20 మిరియాలు కొంచెం లైట్గా దంచినాను. చాలా లైట్గా దంచుకోవాలి. ఇది కొంచెం ఇట్లా కలుపుకొని కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఇందులో జీడిపప్పు పలుకులు అన్నీ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, తర్వాత స్వీట్ కార్న్, తర్వాత పచ్చి బఠానీ, ఫ్రోజన్ బఠానీ, ఇది కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. చాలా ఎక్కువ వేసుకోవాలి. ముందు వేస్తే మాడిపోద్దని తర్వాత వేస్తుంది. చాలా ఉన్నాయి కదా వేగేవి. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ విత్తనాలు, బాదం విత్తనాలు, బాగా కొన్ని సన్ఫ్లవర్, కొన్ని పంప్కిన్ సీడ్స్ వేసానండి. ఇప్పుడు పల్లీలు, వేయించి పెట్టుకున్న పల్లీలు కొన్ని, కరివేపాకు, ఇప్పుడే దింపుకొచ్చిన కరివేపాకు ఇట్లా తుంచుకొని వేసుకోవాలి. ఇంకంతే, ఇదంతా వేగిపోయింది. సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ ఇంత పడుతుంది. సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు పొంగల్ ఇక్కడ పెట్టానండి, ఇది కొర్రలది. ఇప్పుడు దీంట్లో ఇదంతా వేసేసుకోవాలి. మనం పోపు వేసినాం కదా, పోపు అంతా ఇందులో వేసుకోవాలి. చూడండి, పోపు అంతా పొంగల్లో వేసేసినాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా మంచిగా కలుపుకొని నేను ప్లేటింగ్ అయ్యాక చూపిస్తాను మీకు. కొర్రల పొంగల్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్. చూడండి అట్లా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, తినండి, హెల్దీగా ఉండండి. వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.